హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఆదా గోపాలం. ఈరోజు వీడియోలో నేను మీకు 2 రకాల కారం కుడుములు చేసి చూపించబోతున్నాను. త్వరలో వినాయక చవితి వస్తుంది కదా, ఆల్రెడీ మన ఛానల్లో బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూపించాను. అలాగే ఈరోజు 2 రకాల కారం కుడుములు చాలా ఈజీగా అయిపోతుంది. ఈ 2 రకాల కారం కుడుములు కూడా, ఒకటైతే మనం ఆంధ్ర తమిళనాడు స్టైల్లో కారం కుడుములు, రెండవదైతే కర్ణాటక స్టైల్లో వడపప్పుతో చేసుకునే కారం కుడుములు అనమాట. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి తీపి కుడుములతో పాటుగా ఇలా కారం కుడుములు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే, ముందుగా మనం ఇక్కడ అచ్చం బియ్యం పిండితో చేసుకునే కారం కుడుములు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కుడుములకి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇవన్నీ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపెట్టేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా, అసలు పొడి పిండి అనేది లేకుండా గరిటెతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే కాస్త చల్లారుతుంది. తర్వాత దీన్ని చేతితో కలుపుకోవచ్చు. పిండి పైన మూత లేకుండా పెడితే పిండి అనేది పైన డ్రై అయిపోతుంది. అప్పుడు కుడుములు అనేది బాగుండదు అనమాట, కుడుములు క్రాక్స్ వస్తాయన్నమాట. మూత పెట్టి చల్లారి పెట్టుకుంటే పిండి చాలా మెత్తగా ఉంటుంది కలుపుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత మెత్తగా కలుపుతామో కుడుములు కూడా అంతే సాఫ్ట్గా, ఎక్కడ క్రాక్స్ రాకుండా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుడుములు చేసేసుకోవాలి. ఇక్కడ కుడుములు అనేది మనకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని అయితే పిడికిలి కుడుములు లాగా చేశాను, కొన్ని బాల్స్ లాగా చేశాను, కొన్ని మోదకాల షేప్లో కూడా చేశాను అనమాట. ఇలా మోదకాల షేప్లో కూడా చేసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఇలా మోదకాల షేప్లో చేసుకునేటప్పుడు పిండి అనేది మోల్డ్స్లోకి లోపలికి గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. అయితే ఇలా అన్ని చేసుకున్న తర్వాత నేను ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి అందులోకి నీళ్ళు వేసి వేడి చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న కుడుములన్నీ కూడా ఇడ్లీ పాత్రలోకి పెట్టి సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల హై ఫ్లేమ్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కుడుములన్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇవి ఉడికే లోపల మనం ఇక్కడ వడపప్పుతో చేసుకునే కారం కుడుములు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1.25 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. 1.25 కానీ 2 కప్పుల వరకు కానీ నీళ్ళు వేసుకోవాలి. బియ్యం పిండిని బట్టి ఒక్కొక్కసారి మనకు ఎక్కువ పట్టడం తక్కువ పట్టడం అవుతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ 1.25 వరకు నీళ్ళు వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడ్డ ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఇలా నీళ్ళు అయితే మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైన కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు అలా వదిలేయాలన్నమాట. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇక్కడ ఈ పిండి ఉడకడానికి 5 నిమిషాలు పడుతుంది కాబట్టి ఈ లోపల మనం పూర్ణం కోసం వడపప్పు రెడీ చేసుకుందాం. వడపప్పు కోసం ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా సోంపు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి దీన్ని ఇప్పుడు మిక్సీలోకి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గంటల సేపు నానబెట్టుకున్న 1 కప్పు పచ్చెనగపప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే నేను ఇక్కడ చూపిస్తుంది సోంపాకు అంటాం కదా, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ సోంపాకుని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వడపప్పు కుడుములకి ఈ సోంపాకు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, అలాగే 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేస్తాం. తర్వాత అయితే ఇక్కడ పిండి అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఉండలు లేకుండా గరిటెతో కలుపుకోవాలి. ఈ పిండిని మనం స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసుకొని కలుపుకుందాం, ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇలా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మూత మూసేసి ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. మూత అనేది కంపల్సరీ, లేదంటే ఎండిపోతుంది అనమాట. ఇక్కడైతే ఈ లోపల పిండి కారం కుడుములు కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఈ పిండి కూడా చల్లారింది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని ఈ పిండిని మెత్తటి వెన్న ముద్దలాగా చేసుకోవాలి. ఎంత బాగా కలిపితే కుడుములు కూడా అంత బాగా వస్తుందన్నమాట. మనం ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకు వెన్న ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. పిండిని ఇలా మెత్తగా కలుపుకోవడం వలన కుడుములు అనేది క్రాక్స్ రాకుండా బాగా ఉంటుందన్నమాట. పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇది గాలికి ఎండిపోకుండా మూత అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. మనం కుడుములకు కావాల్సిన పిండి ఎత్తేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఎండిపోకుండా. నేనైతే ఇక్కడ కుడుములు చేయడానికి అరిటాకుల్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. చూడడానికి కూడా బాగుంటుంది కదా అని అరిటాకులన్నీ కూడా ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇలా షేప్స్లో కట్ చేసుకోవచ్చు. మన స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని రౌండ్ షేప్లో చేసుకొని ఇలా అరిటాకు పైన పెట్టి దానిపైన మరొక అరిటాకు పెట్టి లేదా కవర్ కానీ వేసి ఇలా గిన్నె సహాయంతో పలచగా చపాతీలాగా చేసుకోవాలి. ఎక్కడైనా చుట్టూ మనకు కాస్త మందంగా ఉంది అనిపిస్తే మనం మిగతా చేత్తో ప్రెస్ చేసుకొని పలచగా చేసుకొని పూర్ణం కోసం మనం చేసుకున్న వడపప్పును కూడా తీసి మధ్యలో పెట్టుకొని ఇలా మధ్యలో కొద్దిగా పలచగా తట్టేసుకొని తర్వాత ఇలా కుడుముల షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనకు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇదే షేప్లో మనం చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా మనం కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. కానీ బియ్యం పిండి మాత్రం చాలా పలచగా తట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా చేసేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసి అందులో నీళ్ళు వేసి పెట్టేశాను. ఇవన్నీ రెడీ చేసుకునే లోపల నీళ్ళు అనేది వేడవుతుంది కదా, మన కుడుములు లేట్ అవ్వకుండా తొందరగా ఉడికిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలోకి సెట్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు వడపప్పు కారం కుడుములు ఎంచక్కా ఉడికి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 2 కారం కుడుములు కూడా పండగలప్పుడే కాకుండా మనం మామూలు రోజుల్లో కూడా స్నాక్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకొని తినచ్చు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది, మంచి ఫుడ్ అన్నమాట బ్రేక్ఫాస్ట్కి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ కారం కుడుములకి కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ కుడుముల్ని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఈ కుడుములకి నెయ్యిలో అద్దుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వడపప్పు కారం కుడుములకి లోపల ఉన్న వడపప్పు అనేది బాగా కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేదంటే పచ్చి వాసన వస్తుందన్నమాట, తినడానికి అంత బాగుంటుంది. చూసారు కదా 2 రకాల కారం కుడుములు కూడా ఎలా తయారు చేయాలో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పండగకి ఒకసారి తప్పకుండా మీకు నచ్చిన కుడుముల్ని ట్రై చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.